నేను మీకు ఒక రీసెంట్ వీడియోలో క్లియర్గా చెప్పాను. టర్కీకి మనం బ్రహ్మోస్ మిసైల్స్ని ఎక్కడ సైప్రస్కి గ్రీస్కి ఇస్తామేమో అనే భయం మొదలైంది అని. ఇప్పుడు అది క్లియర్గా కన్ఫర్మ్ అవుతుంది. ఈ టర్కీలో బ్రహ్మోస్ మిసైల్ భయం ఎంతగా పెరిగిపోయింది అంటే ఇప్పుడు స్వయంగా టర్కీ ఫారెన్ మినిస్టర్ హకాన్ ఫిదాన్ పబ్లిక్గా మీడియాకు చెప్తున్నాడు, అసలు మేము ఏం తప్పు చేశాము, ఇండియాకు ఏం అన్యాయం చేశాము, ఇండియాతో మాకు బార్డర్ గొడవలు లేవు, హిస్టారికల్గా ఎటువంటి ఇష్యూస్ లేవు, అసలు ఎటువంటి శత్రుత్వము లేదు, ఎందుకు ఇండియా మాకు అగెన్స్ట్గా యాక్షన్ తీసుకుంటుంది అని చెప్తున్నాడు. అగెన్స్ట్గా యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పాడు, కానీ ఏం యాక్షన్ తీసుకుంటుంది అనేది చెప్పలేదు. ఒకవేళ మాకు పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ ఉండడం మీకు తప్పు అనిపిస్తే పాకిస్తాన్తో అనేక దేశాలు ఫ్రెండ్లీగా ఉంటున్నాయి కదా, మీరు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మేము ఇండియాకు బతిమిలాడుతున్నాము, దయచేసి మాకు పాకిస్తాన్తో ఉన్న రిలేషన్ని వేరుగా చూసి మమ్మల్ని పనిష్ చేయకండి అని టర్కీ ఇండియాను పబ్లిక్గా వరల్డ్ మీడియా ముందు బతిమిలాడుతుంది. ఇది ప్రజెంట్ ఇండియా పవర్. మనం తలుచుకుంటే నాటోలో భాగమైన టర్కీ లాంటి దేశం కూడా మన ముందు మోకాల మీద కూర్చోవలసిందే. స్వయంగా టర్కీ ఫారెన్ మినిస్టర్ ఈ విధంగా బతిమిలాడడం అంటే మామూలు విషయం కాదు. అయితే అసలు ఏం జరిగింది? టర్కీ ఎందుకు భయపడుతుంది? ఇండియా చేసిన పనేంటి? బ్రహ్మోస్ అంటే వీళ్ళు ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? అయినా వీళ్ళపైన బ్రహ్మోస్ని ఎవరు వేయబోతున్నారు? ఈ విషయాలన్నింటినీ మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీలో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా ఎందుకు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కంప్లీట్లీ ఫ్రీ. మీ అకౌంట్ నుంచి ₹1 కూడా కట్ కాదు. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్కి వెళ్దాం. ముందుగా మీరు ఈ టర్కీ బలుపు గురించి తెలుసుకోవాలి. సముద్రం యాక్సెస్ ఉన్న ప్రతి దేశానికి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. అంటే సముద్రం బార్డర్గా ఉన్న దేశానికి ఆ బార్డర్ నుంచి దాదాపు 370 కిలోమీటర్ల వరకు సముద్రం ఆ దేశం అండర్లోకి వస్తుంది. దీన్నే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఈ జోన్లో ఆ పర్టికులర్ కంట్రీ ఏదైనా చేయవచ్చు. అయితే ఇప్పుడు టర్కీ బ్లూ హోమ్ ల్యాండ్ అనే ఒక కొత్త రూల్ తీసుకువస్తుంది. దాని ప్రకారం వీళ్ళు తమ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని కావాలని పెద్దగా చూపిస్తున్నారు. అలా ఎందుకు అంటే మేము ఉన్న ల్యాండ్ యొక్క టెక్టానిక్ ప్లేట్ సముద్రంలో చాలా ఎక్కువ దూరం వరకు విస్తరించి ఉంది కాబట్టి మా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇదిగో ఈ ఇమేజ్లో చూపినట్టుగా పెద్దగా ఉంటుంది అని క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో ప్రాబ్లం ఏమిటంటే వీళ్ళు ఇలా చేసి గ్రీస్ దేశానికి చెందిన అనేక ఐలాండ్స్ని క్లెయిమ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడవచ్చు, ఇది టర్కీ అండ్ ఇది గ్రీస్. మధ్యలో ఉన్న ఈ ఐలాండ్స్ అన్నీ గ్రీస్ దేశానికి చెందినవి, కానీ వీటిని ఇప్పుడు టర్కీ మాదే అని క్లెయిమ్ చేస్తుంది. దీంతో పాటు టర్కీ సైప్రస్ దేశానికి చెందిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని కూడా మాదే అని క్లెయిమ్ చేస్తుంది. ఈ విధంగా ఎందుకు చేస్తుంది అంటే ఈ సైప్రస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయిల్ నిల్వలు ఉన్నాయి, వాటిపైన కంట్రోల్ తెచ్చుకోవడానికి టర్కీ ఈ ప్లాన్ని చేస్తుంది. దాంతోపాటు ఈ టర్కీ సైప్రస్ దేశాన్ని తమ మిలిటరీ పవర్ ఉపయోగించి 2 ముక్కలు చేసింది. ప్రజెంట్ సైప్రస్ దేశం పైన భాగం మొత్తం టర్కీ అండర్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉంటుంది. కింద భాగం మొత్తం ఇండిపెండెంట్ సైప్రస్గా ఉంది. ఇక్కడ ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారు. అయితే ఈ దేశానికి గ్రీస్ యొక్క సపోర్ట్ ఉంది. కానీ గ్రీస్ అండ్ సైప్రస్ రెండూ కలిసినా కూడా టర్కీకి పోటీ కాదు. ఎందుకంటే మీరు సైజ్ పరంగా చూసినా, పాపులేషన్ పరంగా చూసినా, ఈవెన్ ఎకానమీ పరంగా చూసినా టర్కీ కాస్త పవర్ఫుల్ కంట్రీ. అందుకే టర్కీ ఈ మెడిటరేనియన్ సీలో, ఎస్పెషల్లీ ఈస్టర్న్ మెడిటరేనియన్ సీలో దాదాగిరి చేసి ఈ దేశాల్ని బెదిరిస్తుంది. కరెక్ట్గా ఈ సమయంలో మన ఇండియా మెడిటరేనియన్ సీలో ఎంటర్ అయ్యింది. మన ఇండియా ఎంట్రీ ఏ లెవెల్లో ఉంది అంటే మనం డైరెక్ట్గా బ్రహ్మోస్ మిసైల్ పట్టుకుని ఎంటర్ అయ్యాము. విషయం ఏమిటంటే సైప్రస్ ప్రెసిడెంట్ రీసెంట్గా ఇండియాకు వచ్చి ఇండియాతో అనేక అగ్రిమెంట్ చేసుకున్నాడు. అందులో మాకు బ్రహ్మోస్ మిసైల్ కావాలి అని ఇండియాను అడిగి ఒక కాంట్రాక్ట్ని తీసుకున్నాడు. ఇప్పుడు మన ఇండియా సైప్రస్కి బ్రహ్మోస్ మిసైల్స్ని ఇవ్వబోతుంది. సైప్రస్ దగ్గర బ్రహ్మోస్ మిసైల్స్ వస్తే ఆటోమేటిక్గా గ్రీస్ దగ్గర కూడా వస్తాయి. టర్కీ ఈ రీజియన్లో పవర్ఫుల్ కంట్రీ, కానీ టర్కీకి మన ఇండియన్ వెపన్స్ని ఎస్పెషల్లీ బ్రహ్మోస్ మిసైల్ని తట్టుకునేంత సీన్ లేదు. ఇన్ని రోజులు ఈ 2 దేశాలు వీక్ అని టర్కీ వీళ్ళను బెదిరించింది. కానీ ఇప్పుడు ఈ దేశాలకు భారత్ సపోర్ట్ వచ్చేసరికి టర్కీలో భయం మొదలైంది. టర్కీ మీడియా ప్రతిరోజు ఇండియన్ మిసైల్స్ టర్కీ వరకు వచ్చేసాయి, సైప్రస్ చేతికి ఇండియన్ మిసైల్స్ వస్తే మన ఆటలు సాగవు, ఇది టర్కీకి చాలా ప్రమాదకరం అంటూ ఆర్టికల్స్ రాస్తున్నాయి. ఈ భయంతోనే ఇప్పుడు టర్కీ స్వయంగా రెస్పాండ్ అయింది.
టర్కీ ఫారెన్ మినిస్టర్ హకాన్ ఫిదన్ పబ్లిక్గా వచ్చి ఇండియాను బతిమిలాడుతున్నాడు. మమ్మల్ని వదిలేయండి, మేము మీకు ఏం అన్యాయం చేశాము అంటూ అమాయకంగా మాట్లాడుతున్నాడు. కానీ ఈ టర్కీని నమ్మడానికి వీల్లేదు. టర్కీ డైరెక్ట్గా మన దేశంతో బార్డర్ షేర్ చేసుకోదు కావచ్చు, కానీ వీళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మన ఇండియాను వీక్ చేసేందుకు అనేకసార్లు ప్రయత్నం చేశారు. రీసెంట్గా టర్కీ ఫారెన్ మినిస్టర్ హకాన్ ఫిదాన్ సింగపూర్లో ఒక మీటింగ్లో పాల్గొంటూ అక్కడ ఇంటర్నేషనల్ మీడియాని అడ్రస్ చేస్తూ ఒక స్పీచ్ ఇచ్చాడు. అందులో ఇతను చెప్తున్నాడు, ఇండియా మమ్మల్ని ఎందుకు పనిష్ చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. మాకు ఇండియాతో ఎటువంటి గొడవలు వద్దు. ఇండియాతో మేము ఎక్సలెంట్ రిలేషన్స్ కావాలనుకుంటున్నాము. ఇండియాతో మాకు బార్డర్ గొడవలు లేవు. హిస్టారికల్గా మాకు ఎటువంటి శత్రుత్వము లేదు. మాకు పాకిస్తాన్తో ఒక బ్రదర్లీ రిలేషన్ ఉంది. పాకిస్తాన్తో ఉన్న ఈ రిలేషన్ ఇండియాకు ప్రాబ్లం అవ్వకూడదు. మనవి మెచ్యూర్ దేశాలు ఈ విధంగా బిహేవ్ చేయకూడదు అంటూ నీతులు చెప్పే ప్రయత్నం చేశాడు. టర్కీ ఈ విధంగా తన టోన్ మార్చింది అంటే లోపల భయం మొదలైంది అని అర్థం. అయితే మరి టర్కీ ఫారెన్ మినిస్టర్ చెప్పింది నిజమా? వీళ్ళు నిజంగా మన ఇండియాతో మంచి రిలేషన్ని కోరుకుంటున్నారా అంటే 100% నో. టర్కీ కంటిన్యూగా మన ఇండియాను టార్గెట్ చేస్తూనే ఉంది. పాకిస్తాన్కి మనకు కాశ్మీర్ విషయంలో ఇష్యూ ఉంది. ఇది బైలాటరల్ ఇష్యూ, అంటే ఇది రెండు దేశాల మధ్య గొడవ. దీన్ని ఈ రెండు దేశాలే కలిసి కూర్చొని డిస్కస్ చేసి రిజాల్వ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ ఇంటర్ఫియర్ కాకూడదు. కానీ ఈ టర్కీకి ఏం నొప్పి? వీళ్ళు ప్రతిసారి మన కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్ గారు యునైటెడ్ నేషన్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ కాశ్మీర్ ఇష్యూని రిజాల్వ్ చేయాలి, ప్రపంచ దేశాలు కాశ్మీర్లో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి అంటూ ఇండియాను రెచ్చగొట్టారు. అంతేకాదు, ఈ చిల్లర టర్కీ మనం జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగిస్తే దాన్ని కూడా క్రిటిసైజ్ చేసింది. ఇండియా ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇండియా కాశ్మీర్ ప్రజల్ని కంట్రోల్ చేస్తుంది అంటూ కాశ్మీర్ని ఒక సెపరేట్ ప్రాంతంగా ప్రపంచం ముందు చూపించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, ఈ చిల్లర టర్కీ ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం పాకిస్తాన్ పైన దాడి చేస్తే ఆ దాడిని కూడా ఖండించింది. ఇండియా అనవసరంగా పాకిస్తాన్ని రెచ్చగొడుతుంది అని చెప్పింది. కానీ పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయుల మతం అడిగి చంపితే మాత్రం దానిపైన రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ టర్కీ కూడా ఒక రకంగా రాడికల్ మైండ్ సెట్ కలిగిన ఇస్లామిక్ కంట్రీ కాబట్టి. ఇప్పుడు ఈ చిల్లరగాడు పబ్లిక్గా ముందుకు వచ్చి మాకు ఇండియాతో ఎక్సలెంట్ రిలేషన్ కావాలి, మేము ఇండియాకు శత్రువులము కాదు, మమ్మల్ని ఇండియా పనిష్ చేయడం కరెక్ట్ కాదు అంటూ బతిమిలాడుతున్నాడు. మరి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి వీళ్ళు మన భారత్ పైన దాడి చేయడానికి వాళ్ళ అడ్వాన్స్ మిసైల్స్ని, డ్రోన్స్ని, ఇతర అమ్యునిషన్ని ఇచ్చినప్పుడు ఈ బుద్ధి ఏమైంది? ఇండియా ఒకప్పట్లాగా వీక్గా లేదు. అనవసరంగా ఇండియాను గెలికితే వాళ్ళు టార్గెట్ చేసి మరి పనిష్ చేస్తారు అని తెలియదా? ఇప్పుడు మనం మన బ్రహ్మోస్ మిసైల్తో టర్కీ మొత్తాన్ని చుట్టుముట్టేసరికి భయం పుట్టి బయటకు వచ్చి బతిమిలాడుతున్నారు. ఈ బుద్ధి ముందే ఉండాల్సింది కదా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, ప్రజెంట్ మన భారత్ పాతలాగా లేదు, మనం చాలా పవర్ఫుల్గా మారాము. నేను మన ఇండియా సూపర్ పవర్ అయిపోయింది అని చెప్పట్లేదు, కానీ మనం మెల్లమెల్లగా ఒక స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ కంట్రీగా మారుతున్నాము. నాటోలో భాగమైన టర్కీని మనం బెదిరించి వరల్డ్ మీడియా ముందు బతిమిలాడేలాగా చేశాము అంటే అది మామూలు విషయం కాదు. ఈ టర్కీతో పాటు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి చైనా కూడా హెల్ప్ చేసింది. అందుకే ఇప్పుడు మనం చైనా శత్రువులైన ఫిలిప్పీన్, వియత్నాం, ఇండోనేషియా లాంటి దేశాలకు కూడా బ్రహ్మోస్ మిసైల్స్ని ఇస్తున్నాము. చైనా మనపైన దాడి చేయడానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే మనం చైనాని అన్ని వైపులా బ్రహ్మోస్తో చుట్టుముడుతున్నాము. ఇప్పుడు టర్కీలో భయం ఎలా మొదలైందో చైనాలో కూడా అలాగే మొదలైంది. ఈ టర్కీ చైనాతో పాటు అజర్బైజాన్ అనే ఇంకో చిల్లర దేశం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి తెగ సపోర్ట్ చేసింది. అందుకని మనం ఆర్మేనియాతో కూడా, అంటే అజర్బైజాన్కి శత్రు దేశం ఆర్మేనియా, ఆ దేశంతో మనం రిలేషన్ పెట్టుకొని వాళ్లకు కూడా మన అడ్వాన్స్ వెపన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు అజర్బైజాన్లో కూడా భయం మొదలైంది. ఓవరాల్గా ఇండియా రియాక్ట్ అయ్యే విధానాన్ని కంప్లీట్గా మార్చేసింది. మనం న్యూ అఫెన్సివ్ డిఫెన్స్ డాక్ట్రిన్ని ఫాలో అవుతున్నాము. మన ఫార్ములా ఒకటి, మీరు మా శత్రువులకు మాపై దాడి చేయడానికి హెల్ప్ చేస్తే మిమ్మల్ని కూడా వదలము. ఇకపై ఇండియా పైన ఉగ్రదాడులు చేస్తే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే అక్కడికి వెళ్ళి అటాక్ చేస్తాము. అందుకే మనం జనరల్గా పాకిస్తాన్ లోపలికి వెళ్ళి దాడి చేయము. కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ డీప్లోకి వెళ్ళి మన మిసైల్స్ ఉగ్రవాదుల్ని అంతం చేశాయి. మధ్యలో పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళను కూడా డిస్ట్రాయ్ చేశాము.
ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే ఏ దేశాన్ని మనం క్షమించేది లేదు. అలాగే ఈ పాకిస్తాన్కి మనకు అగెన్స్ట్గా సపోర్ట్ చేసే ఏ దేశాన్ని కూడా మనం వదలకుండా టార్గెట్ చేసి గుణపాఠం చెప్తున్నాము. దిస్ ఈజ్ నయా భారత్ అండ్ ఇదే మనం కోరుకునేది. ఇండియా సేమ్ ఇలాగే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న చిల్లర దేశాలను కూడా కంట్రోల్లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే మన పక్కనే ఉన్న నేపాల్ మన ఒక రాష్ట్రం అంతా ఉండదు, కానీ అక్కడి ప్రైమ్ మినిస్టర్ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. వాడు ఏకంగా మేము ఇండియాకు చెందిన భూముల్ని ఆక్రమించుకున్నాము, అలాగే ఇండియా మా భూముల్ని ఇల్లీగల్గా ఆక్రమించుకుంది అని చెప్తున్నాడు. అది కంప్లీట్గా అబద్ధం. మనం జనరల్గా ముందు యుద్ధానికి వెళ్ళే బాపతి కాదు, కానీ మనల్ని గెలికితే వాళ్ళను వదిలేది లేదు. నేపాల్ తర్వాత బంగ్లాదేశ్కి కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. పాకిస్తాన్కి మన సత్తా ఏంటో తెలుసు, అందుకే వాళ్ళు మన జోలికి రావాలంటే భయపడతారు. కానీ బంగ్లాదేశ్కి తెలియదు. బంగ్లాదేశ్ పని కూడా ఒకసారి పడితే బాగుంటుంది. ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ విషయంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బంగ్లాదేశ్ని టార్గెట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దేశానికి కూడా గట్టి కోటింగ్ పడే అవకాశం ఉంది. ఆ తర్వాత కింద ఉన్న మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. ఇప్పుడు వీళ్ళు నార్మల్గా ఉన్నారు, కానీ వీళ్ళు అప్పుడప్పుడు యాంటీ ఇండియా టోన్తో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళను కూడా సెట్ చేయాల్సిన అవసరం ఉంది. మన ఇండియా నీబర్స్ ఫస్ట్ అనే పాలసీని ఫాలో అవుతుంది. అంటే ముందు మన పక్కన ఉన్న దేశాల గురించి ఆలోచిస్తాం. మనం బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు మన చుట్టూ ఉన్న ఈ దేశాలకు ఫ్రీగా కోట్ల రూపాయలని పంచుతాము. మనలో అతి మంచితనం ఉంది, దాన్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ అడ్వాంటేజ్గా తీసుకొని మన అతి మంచితనాన్ని చేతకానితనంగా చూస్తున్నారు. అదే ప్రాబ్లం. దాన్ని మనం కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇప్పుడు టర్కీ ఇండియా పవర్ని రియలైజ్ అయ్యి మమ్మల్ని వదిలేయండి, క్షమించండి అంటూ బతిమిలాడుతుంది. సేమ్ ట్రీట్మెంట్ బంగ్లాదేశ్కి, నేపాల్కి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజెంట్ మన ఇండియా ఫాలో అవుతున్న ఈ న్యూ అఫెన్సివ్ డిఫెన్స్ డాక్ట్రిన్, అగ్రెసివ్ పాలసీ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.